గట్టిగా పోరాడినం, ఎదురే లేదన్న బీఆర్ఎస్ ను ఓడించినం. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మట్టి కరిపించినం. పవర్లోకి వచ్చిన 10 నెలల్లోనే ఎంతో చేసినాం. అయినా క్లైమ్ చేసుకునుడులో ఎక్కడో వెనకబడ్డాం. అనుకున్నంత మైలేజ్ క్యాచ్ చేసుకునుడులో ల్యాకింగ్ కనిపిస్తోంది. ఇంతకీ కారణం ఏంటి? టీ కాంగ్రెస్ లో ఇప్పుడు ఇదే ప్రశ్న మెదలుతోందట. చేసింది చెప్పుకోవడంలో వెనకబడిపోతున్నామని స్వయంగా సీఎంఏ భావిస్తున్నారట. 6 గ్యారంటీలు మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కావడం లేదని మదన పడుతున్నారంట కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట. ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనకబడిపోయామని రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నాయన్న మాట ఇప్పుడు సీఎంతో పాటు కేబినెట్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, సన్నాలకు 500 రూపాయల బోనస్, మహిళా సంఘాలకు దాదాపు 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, విద్యా వ్యవస్థ ప్రక్షాళన, విద్యా కమిషన్, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, దాదాపు 50,000 ఉద్యోగాల భర్తీ. కానీ ఇవేమీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల లోపు రైతు రుణాలను 80% మాఫీ చేసిన మిగిలిన కుసింత ముచ్చట్నే ప్రతిపక్షాలు గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాయని అధికార పార్టీ భావిస్తోందట. ఇక త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతుంది సర్కార్. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలను చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఇతరాకు ఏడాదికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు. అటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట. కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 26 రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజా విజయోత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు. 6 గ్యారంటీల్లో 90% హామీలను అమలు చేస్తామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఈ ప్రాసెస్ ని ఎంతవరకు వర్కౌట్ చేసుకుంటారో, చేసిన పనుల్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతారో.